అందరికి నమస్తే. ముందుగా మీ అందరితో నాకు మంచిగా ముచ్చట చెప్పుకోవాలి. మేమైతే హనీమూన్కి పోతున్నాం. ఎక్కడికి ఏ ప్లేస్ అనేది మంచిగా క్లారిటీగా చెప్తా, వీడియో మధ్యలో చెప్తా, చూసి మిస్ కాకుండా. అట్లా ముందుగా ఒక లైక్ వేసుకొని. అయితే మొన్న ఒక వీడియో పెట్టాం కదా, ఆ వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది, మస్తు పెద్దగా వల్గర్గా వచ్చింది. మీ అమ్మ నాన్నల ముఖాలకి ఇంత మంచి కోడలు దొరకడే ఎక్కువ, అట్లాంటిది నన్ను ఏడిపించుకుంటే ఏరుతారా అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి అనిపించింది. కామెంట్ మస్తు పెద్దగా నేను వల్గర్గా వచ్చింది. అంతా చదివి డిలీట్ చేసేసిన. ఏదో తప్పుగా పోతుంది అనిపించింది, దానికోసం ఒక క్లారిటీ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మా నాన్నమ్మ తర్వాత మా అమ్మ నాన్న తర్వాత మా బాబాయ్ తర్వాత మా ఇద్దరు మేనత్తల తర్వాత నేను, అమ్మగారు. నాకు మా అమ్మ నాన్నలకు మధ్య గొడవలు ఉన్నాయి, లేవని చెప్పేసి నేను చెప్తున్నాను. బట్ మధ్యలో అమ్మగాడు అయితే ఇన్వాల్వ్ కాలేడు. అమ్మగాడు దీనికి కారణం అస్సలు కాదు. సో అమ్మగారితో ఎలాంటి ప్రాబ్లం లేదు. పెళ్ళైన రోజు నుంచి కూడా అమ్మగారిని వాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టం లేదని చెప్పలేరు, ఈ పిల్ల మాకు అద్దు అని చెప్పలేరు, కోడలుగా యాక్సెప్ట్ చేసి. మేము ఎప్పుడు మాట్లాడినా మా నాన్నమ్మ కానీ నా మన్మరాలు మంచిగా ఉందని చెప్పేసి అడుగుడు, మా అమ్మ నాన్న కానీ మా బాబాయ్ కానీ కోడలు పిల్ల ఎట్లుంది, కోడలు మంచిగా ఉందని చెప్పేసి అడిగారు. అట్లనే మా మేనత్తలు నా కూతురు ఎట్లుందని చెప్పేసి అడిగారు. కానీ ఇంకా వేరే మనిషి, పరాయి మనిషి లెక్కనైతే ఆమె ట్రీట్ చేసి ఎప్పుడు మాట్లాడలేరు. ఇంకా మా మేనత్త అయితే ఒక ఆమె, నిన్ను నమ్మొచ్చింది, ఆమెను ఏనాడు కూడా మోసం చేయకు, మంచిగా చేయబట్టుకొని వచ్చిందని మంచిగా చూసుకొని చెప్పింది తప్పించి వేరే ముచ్చట్లు ఏం మాట్లాడలేరు. అన్న అయితే ఇంత మంచిగా ఉంది, మళ్ళీ గొడవలు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాయి, ఏంటి గొడవలు అని చెప్పేసి మీరు అడగచ్చు. గొడవలు ఉన్నాయి, వాస్తవానికి గొడవలు ఉన్నాయి. నాకు మా అమ్మ నాన్నలకు మాత్రమే గొడవలు ఉన్నాయి. అదేంటంటే నా పెళ్ళికి ముందు ఏమైందంటే ఒక పనికి మాలిన విషయంలో నా వాళ్ళు అనుకొని నేను ఒక పనికి మాలిన విషయంలో ఇన్వాల్వ్ అయినా, మంచి చేద్దామని అయినా. ఆ మంచి నాకు చెడై మెడకు చుట్టుకుంది, పాము లెక్క మెడకు చుట్టుకుంది. నాకు నేను నెత్తినెత్తుకున్నా, వాళ్ళు మంచి చేద్దామని చెప్పేసి నేను నెత్తినెత్తుకుంటే వాళ్ళు నాకు బకెట్లు పట్టిన దానికి నాకు ఎక్కలేని గట్టిగా తెచ్చిపెట్టారు. నాకు వాళ్ళు వేసిన దానికి తప్పులేమో వాళ్ళు చేసారు, పనిష్మెంట్ నాకు పడుతుంది. నేను మధ్యలో సడన్గా పెళ్లి చేసుకునేసరికి అరే వీనికి మంచి పిల్ల దొరికింది, వీనికి మంచి లైఫ్ వస్తుంది అని చెప్పేసి డైజెస్ట్ చేసుకోలేక నా మీద ఉన్నవి లేని అన్నీ కల్పించిగా మా వాళ్ళకి ఎక్కిచ్చి చెప్పారు, మా అమ్మ నాన్నలకి ఎక్కిచ్చి చెప్పారు. చూస్తారు కదా మీరు, ఊళ్ళల్లో చూస్తారు కదా, మంచిగా ఉంటే ఊర్చుకోలేకుండా ఏమేమో చెప్పి అందరికి దూరం చేసుడు అవి చాలా చూస్తారు కదా. అట్లా చేసేసరికి ఇక అదే చినికి గాలి అయినట్టు పెద్ద గొడవలు అయిపోయినాయి. ఇక నాకు మా అమ్మ నాన్నలకి ముఖం చూసుకోకుండా మాట్లాడుకోకుండా అంత దాకా తీసుకుపోయింది ఆ గొడవలన్నీ. ముందే అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలని చూసారు, నేను కంట్రోల్లో లేకపోయేసరికి ఇవన్నీ గొడవలు ఇక మొదలుపెట్టి పెద్దగా వేసి కూర్చున్నారు. ఇక వాళ్ళు గొడవలు ఉన్నాయి, మా అమ్మ నాన్నలకి నాకు గొడవలు ఉన్నాయి. కానీ మా అమ్మ నాన్నలకి ఎప్పుడైనా అమ్మగాడంటే ఇష్టమే. ఇంక గట్టిగా చెప్పాలంటే నాకన్నా కూడా అమ్మగాడంటేనే ఇష్టం. ఎందుకంటే నేను మాట్లాడితే చిరాకు పడతారేమో, కానీ అమ్మగారు మాట్లాడితే ఇంక ఇష్టపడతారు. అమ్మగారి మాటలు క్లారిటీ ఉంటే అమ్మగారు కరెక్ట్ మాట్లాడతారని చెప్పేసి అంటారు. సో అంతేగాని ఎలాంటి గొడవలు అయితే లేవు ఎప్పుడు. మాట్లాడినప్పుడు కానీ మా అమ్మ ఆ పిల్ల మంచిది అట్లాంటిది కాదు, ఏడిపియకన్నది. మా బాబాయ్ అయితే నువ్వన్నా అర్థం చేసుకో అని, ఆ పిల్ల మంచిగా అర్థం చేసుకుంటుంది, నువ్వు ఇంకా ఉరుకుంటా మాట్లాడతావు అని చెప్పేసి అన్నాడు. కానీ ఎప్పుడు కూడా ఆమె గురించి తప్పుగా ఎవరు చేయలేరు. ఇక గట్టిగా మాట్లాడితే మా ఫ్యామిలీలో అమ్మగాడే చిన్న పిల్ల, అందరికైనా చిన్న పిల్ల. మా కజిన్స్లలో కానీ మా బాబాయ్ కూతురు కొడుకుల కన్నా కానీ అమ్మగాడే చిన్నపిల్ల అనుకుంటా. సో అమ్మగాడంటేనే ఇంక ఎక్కువ ఇష్టపడతారు. అమ్మగారి గురించి నెగిటివ్ ఎప్పుడు కూడా మాట్లాడలేరు. ఎక్కడనో అపార్థం చేసుకున్నారనిపించి ఇంత క్లారిటీ ఇస్తున్నా మీకు. గొడవలు ఉన్నాయి, లేవని కాదు, కానీ వాళ్ళు ఎప్పుడు అమ్మగారిని తప్పు ఏమనలేరు. గొడవలు ఉన్నాయి, ఒకదానికైనా అర్థం చేసుకుంటారు. ఎప్పుడు కూడా అమ్మగారిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేరు. అబ్బా ఒకదానికని ఎందుకు అట్లా అబద్ధం చెప్పుడు అర్థం అనిపించి క్లారిటీ ఇచ్చింది. ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా అని చెప్పేసి చిల్లరగా మాట్లాడు, చిల్లరగా బిహేవ్ చేస్తున్న నా ఫ్యామిలీ లేదు, నేను చేయని. నేను అమ్మగారికి ఇప్పటిదాకా ఎలాంటిది ఏం చేయలేదు. నా నుంచి అమ్మగారికి ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటిదంటే నా ఫ్యామిలీ నుంచి రెస్పెక్ట్ మాత్రమే. మీరే ఇంత ఇష్టపడతారు, ఆమె ముఖం తెలియనున్నప్పుడే మీరు ఇంత ఇష్టపడతారు, నా ఫ్యామిలీ ఎట్లా వదులుకుంటారు చెప్పురు మీరే. అమ్మ నాన్న కానీ ఏదైనా రీజన్స్ ఉండాలి కదా వాళ్ళకైనా. ఏం రీజన్స్ ఉంటాయి చెప్పురి. ముచ్చటే చెప్తున్నా, అందరికి చెప్తున్నా, నా పిల్లం చిన్న పిల్ల, ఆమె తెలిసి తెలియక ఫ్యూచర్లో అందరు పర్ఫెక్ట్ ఉండరు. ఫ్యూచర్ తెలిసి తెలియక ఆమె ఏమైనా తప్పుగా మాట్లాడినా, తప్పు చేసినా నాతో చెప్పుర్రి, నాతో మాట్లాడరు. కానీ ఆమెను ఏమనద్దు, ఏదైనా నేను చూసుకుంటా. నా ఫ్యామిలీ అయితే అమ్మగారిని ఏమన్నారు, ఏమన్నా అన్నారంటే వాళ్ళు నా ఫ్యామిలీ కాదు. నా ఫ్యామిలీలో అందరు ఇష్టపడతారు అమ్మగారిని. ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నా ఫ్యామిలీ కాదు, నాకు అనవసరం. వాళ్ళు నాకు కాలికి దుమ్ముతో సమానం. వాళ్ళు అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇక మన మోస్ట్ ఇంపార్టెంట్ ముచ్చట మన హనీమూన్ గురించి చెప్తా. ఎక్కడికి ఏంది అనేది ఫుల్ ఎక్సైట్మెంట్ కదా. అని ఇంతసేపు చెప్పిన ఎప్పుడు ఎక్కడ ఏందని చెప్పేసి మీరు కూడా వెయిట్ చేస్తుండొచ్చు.
మా హనీమూన్ ఎక్కడికి అని అంటే ఎక్కర్లేదు ఇట్లనే. దీనికి ఇంతసేపు చెప్పినాం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఏంటంటే మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే ఎన్ని కష్టాలు ఉంటాయని మీ అందరికీ తెలిసిందే. పెళ్ళైన కొత్తలో మేము ఇంత ఎంజాయ్ చేసినాం అంత ఎంజాయ్ చేసినాం అని అందరు చెప్పుకుంటారు. కానీ మా పెళ్ళైన కొత్తలో అన్ని కష్టాలు బాధలే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మేము ఇట్లా మెమరబుల్గా ఎంజాయ్ చేసిన మూమెంట్ అనేది లేదు తలుచుకుంటే. సో డిసైడ్ అయినాం, గట్టిగా డిసైడ్ అయినాం, మాకు మేము టైం ఇచ్చుకోవాలి, మాకు మేము టైం స్పెండ్ చేసుకోవాలి, గడపాలి, మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని డిసైడ్ అయినాం. సో ఇప్పటివరకు మరి ఇంట్లో లేరా, మీరు కలిసి లేరా అంటే ఉన్నాం, లేదని కాదు. ప్రైవసీ లేదా అంటే అది కూడా ఉంది, లేదని చెప్పేసి నేను అనట్లేదు. నాకు హెల్త్ బాగాలేనప్పుడు, లేకపోతే అమ్మగానికి హెల్త్ బాగాలేనప్పుడు, ఊరికి అయినప్పుడు, లేదంటే ఏదైనా పండుగలు అయినప్పుడు, ఇక ఏమైనా సామాన్ తెచ్చినప్పుడు ఇంట్లో ఉండే తప్పించి అంత మనస్ఫూర్తి ఉన్నట్టు అది ఇది అనిపించలేదు మాకు. అమ్మగారు చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. ఒక 10 రోజులు ఉండొచ్చు కదా మహి, ఒక్కసారన్నా ఇట్లా 10 రోజులు ఉండు కదా అని చెప్పేసి అడిగింది. నాకు అనిపించింది ఒక 10 రోజులు మంచిగా స్పెండ్ చేద్దాం అమ్మగారితో అని చెప్పేసి 10 రోజులు అమ్మగారికి ఇచ్చేస్తున్నా. ఈ 10 రోజులు నేను ఫుల్ ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఇంట్లోనే మనం మంచిగా ఉంటే ఎట్లుంటుంది అన్నది ఇప్పుడు తెలుస్తుంది. ఈ 10 రోజుల్లో ఇప్పుడు పోవాలంటే పోవచ్చు, సమ్మర్ వెకేషన్ అని, ఇక కూల్ ప్లేసెస్ అని, అవ్వని ఇవ్వని అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు జర్నీ, టైర్డ్నెస్, దానివల్లనే ఆ జర్నీలో టైము అది ఇదంతా గడిచిపోయి దానివల్లనే డేస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఇవన్నీ ఎందుకు, ఇంట్లోనే ఉన్న కానీ మంచిగా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా, మా బాండింగ్ ఇంకా మంచిగా పెరుగుతుంది కానీ డిసైడ్ అయినాం. అమ్మగారు అడిగిన దాంట్లో కూడా వ్యాలిడ్ పాయింట్ ఉంది. చాలా చాలా ఇయర్స్ నుంచి కూడా మేము ఒక 10 రోజులు కలిసి ఉన్నది లేదు సరిగ్గా. సో ఈ 10 రోజులు ఇక నేను పొద్దున పనికి వెళ్ళిందంటే మళ్ళీ సాయంత్రం వస్తాను, సాయంత్రం వచ్చిందంటే మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పనికి వెళ్ళిపోతాను. ఇదే సర్కిల్ అయిపోతుంది, ఊరికే పని 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 పని. అటుగాక పండగలు వచ్చినప్పుడు ఉంటే కానీ అంతా ఇక టైర్డ్ అయిపోయి అదైపోయి ఇదైపోయి ఒక పీస్ఫుల్ అనేది లేకుండా అయిపోతుంది, పీస్ఫుల్గా గడిపినట్టే లేకుండా అయిపోతుంది. సో ఇక ఏదైతే అదైంది, ఒక 10 రోజులు మంచిగా పీస్ఫుల్గా హ్యాపీగా గడపాలని చెప్పేసి అయితే మేము డిసైడ్ అయిపోయినాం. ఇక మా హనీమూన్ అయితే ఇంట్లోనే. ఇక మా హనీమూన్ మంచిగా కావాలని చెప్పేసి మీరు అందరు బ్లెస్ చేయరు. ఇక వీడియోలు వస్తాయో రావో అది చెప్పలేము, ఎందుకంటే హనీమూన్లు ఉన్నాయి కదా, అర్థం చేసుకోవాలి, బిజీ ఉంటాం కొద్దిగా. సో మా హనీమూన్ అయితే మంచిగా జరగాలని మీ అందరు బ్లెస్సింగ్ చేయండి. మేము కూడా మంచిగా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయినాం. ఇక హనీమూన్ అంటే బాగా బిజీ ఉంటాం, మీకు అందరికీ తెలిసిందే. సో హ్యాపీగా గడవాలి, ఈ మూమెంట్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. ఒక బెస్ట్ టైం ఇవ్వాలని అమ్మగారికి నేను డిసైడ్ అయినా. నాకైతే ఇంకా హనీమూన్ అనగానే ఫుల్ సిగ్గు అవుతుంది. సో హ్యాపీగా గడుపుదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పటిదాకా అన్ని బాధలు కష్టాలు, ఇప్పటి నుంచి నేను కొద్దిగా హ్యాపీ మూమెంట్స్ అవి ఇవన్నీ క్రియేట్ కావాలి, కొంచెం లైఫ్ కూడా రొమాంటిక్గా ఉండాలి అది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మా హనీమూన్ అయితే ఇంట్లోనే మంచి హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ కావాలి. సో ఈ గొడవలన్నిటికైతే ఒక క్లారిటీ వచ్చింది, అన్నిటి గురించి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సరే ఇక మేమైతే ఎంజాయ్ చేసిన మూడ్లోకి వెళ్ళిపోతున్నాం. వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయని చెప్పేసి అయితే నేను చెప్తలేను. సో లైక్ చేయరు, అట్లనే కింద కామెంట్ చేయరు. థ్యాంక్ యూ అందరికీ, బాయ్.